ఏదైతే మార్పు తీసుకువస్తాం తప్పకుండా ఆనాటి రోజులు తీసుకువస్తామని చెప్పేసి ఏదైతే ప్రగల్భాలు పలికి చెప్పినట్టు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈనాడు కూడా అదే విధంగా మార్పును తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు యూరియా కొరత ఏ విధంగా ఉంది, అదేవిధంగా నీటి సమస్య ఏ విధంగా ఉంది, రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రైతులు గమనిస్తూ ఉన్నారు. రైతుల యొక్క కన్నీరు మీరు కళ్ళ చూస్తూ ఉన్నారు. తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ యూరియా ప్రతి రైతుకు అందించే వరకు ఈ బీఆర్ఎస్ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కనీసం రైతులకు యూరియా దొరకని రోజులు వచ్చినాయి. ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పిండ్రు. ఏమని చెప్పినారంటే మళ్ళీ పాత రోజులు వస్తాయి కాంగ్రెస్ వస్తే అని అంటే కూడా రైతులు ప్రజలు ఏంటంటే మోసపోయి ఓట్లు వేసినందుకు ఇలా రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ యూరియా కొరతను తీర్చాలని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ప్రజల తరఫున రైతుల తరఫున ఖచ్చితంగా మేము పార్టీ ఉద్యమాలు చేస్తాం. ఖచ్చితంగా యూరియా వచ్చేదాకా మేము ప్రజలలో ఉండి ప్రజల కొరకు కొట్లాడతామని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. ఆవిర్భావం రాకముందు కేసీఆర్ గారు అన్ని గ్రామాలలో కలియ తిరిగి రైతన్నల కష్టాలను చూసి ఈ తెలంగాణ వచ్చినాక ప్రతి రైతాంగాన్ని ఆదుకొని రైతుల పక్షాన ఉండి రైతును రాజును చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాగానే ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. ప్రాజెక్టును కట్టిన వెంటనే ప్రతి ఎకరానికి పొలానికి నీళ్లు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ రోజు తెలంగాణలో ప్రతి పొలానికి నీళ్ళు ఇచ్చే విధంగా చేసిండ్రు. పొలాలు నారు వేసే లోపలనే వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా, వాళ్ళ గ్రామానికి వచ్చే విధంగా సింగిల్ విండోలలో ఎప్పటికప్పుడు యూరియా బస్తాలను మందులను వెంటనే సరఫరా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి కరువు కాటకాలు మొదలైనవి. మొన్నటిదాకా నీళ్లు లేక పొలాలు ఎండి రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే అన్నమో రామచంద్ర అనుకుంటూ వాళ్ళు ఎక్కడిలో నీళ్లు అవి ఇవి తెచ్చుకొని బలివీటికి పొలాలను అది చేసుకున్నారు. పొలాలలో నీళ్లు నింపుకుంటే ఇవాళ యూరియా బస్తాల కోసం ఘోరమైన పరిస్థితి. పొలాలను విడిచిపెట్టారు, పంటలను విడిచిపెట్టారు. ఇవాళ ఆగ్రో షాపుల ముందట యూరియా బస్తాల కోసం బారులు తీరి ఎండలలో ఎండి చెప్పులు లైన్లో పెట్టుకొని వారి పాసు పుస్తకాలు లైన్లో పెట్టుకొని పొద్దున దాకా ఉంటే కూడా ఒక్క యూరియా బస్తా కూడా ఇయ్యలేని ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ఎలా అవుతుంది? రైతుల పక్షాన మేము పోరాడతాం. ప్రతి రైతుకు యూరియా బస్తా వచ్చే విధంగా వచ్చే వరకు మేము రైతుల పక్షాన ఉంటాం. ఈ రోజు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో రైతులంతా రోడెక్కిండ్రు. ఆ రైతులకు మద్దతుగా మేము ఇవాళ పార్టీ పక్షాన మేము రైతుల వెనుక ఉండి పోరాటం చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ సర్కార్ కి, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరు ప్రతి రైతును ఆదుకోకపోతే ప్రతి రైతుకు యూరియా బస్తా ఇచ్చేదాకా మేము వదలబోము. ప్రతిసారి ధర్నాలు చేస్తాం, రోడ్ ఎక్కుతాం. రైతును మీరు ఇబ్బంది పెట్టుకుంటే రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు కన్నీటి చుక్క కడితే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాలా, ఇది రైతు రాజ్యం. ఈ రైతును రాజు చేసే సంకల్పంతో మా కేసీఆర్ ఉంటే మాయా మాటలతోటి ఇలా రైతులను మోసం చేస్తున్నారు, వృత్తులను మోసం చేస్తున్నారు, వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేసి మీ పబ్బం మీరు గడుపుకుంటున్నారు. దయచేసి వెంటనే మీరు ప్రతి రైతుకు యూరియా బస్తాలు ఇచ్చేదాకా మా పోరాటం ఆగం. ఖబర్దార్ ఖబర్దార్.